నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో జరుగుతున్న 24 వార్డుల ఎన్నికల్లో భాగంగా ఆయా వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారాలు కొనసాగిస్తూ హస్తం గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ప్రచారాల్లో ముగింపు రోజు కావడంతో ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను కోరుతున్నట్లుగా వారు తెలియజేస్తూ గత 2 ఏళ్లుగా మున్సిపాలిటీ కేంద్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పరచడం జరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుని మున్సిపాలిటీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలని వారు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता ना, हिंदी बोला ना, है ना, हिंदी आता, हिंदी में निशान पे वोट डालो, आप लोगों को समझाओ, समझा के जिताओ। जय कांग्रेस, राहुल गांधी करता, राहुल गांधी करता, राहुल गांधी करता, राहुल गांधी करता, कुर्तुला बस्ता, कुर्तुला बस्ता। మీడియా మిత్రులకు నమస్కారం. నాగర్ కర్నూలు పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈరోజు వార్డు తిరుగుతూ 14వ వార్డుకు రావడం జరిగింది. ఏ వార్డుకి వెళ్ళినా ముఖ్యంగా మహిళలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఏ వార్డుకి వెళ్ళినా అన్న మా కిందమ్మాయిలు ఇచ్చారో సంతోషం, మా ఇంటికి రండి. వ్యాపారస్తులు వైశ్యులు ముఖ్యంగా వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వ్యాపారాల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ గత 2 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నామన్న. గత పాలకులు ఇబ్బందులు పెట్టిండ్రు, కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రం మేము స్వేచ్ఛగా మా బిజినెస్ మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ మహిళలు కూడా మేము 10 సంవత్సరాలు మాకు ఏమైనా ఉపాధి కలిగిస్తారేమో అని వేచి చూసినామన్నా, కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో మాకు ఏదో విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా మీరు హామీలు ఇవ్వకుండా, మీ ప్రభుత్వం హామీలు ఇవ్వకుండా మాకు అందుతున్నాయి. పార్టీలకు అతీతంగా మీరు ఇస్తున్నారు కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా
చాలామంది అపోలో ఉన్నారు, మేము ఆడ గెలుస్తున్నాం ఈడ గెలుస్తున్నామని. అది ఉత్తి మాటలే. తప్పకుండా కాంగ్రెస్ జెండా ఈసారి మున్సిపాలిటీ మీద ఎగిరేస్తున్నాం. 90 నుంచి 92% సీట్లు మేము గెలుస్తున్నాం. అంటే 100% చెప్తే ఏ పథకాలు చేసినా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేయండి. వైద్య, విద్య, వ్యవసాయ, అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు 15th వార్డులోకి వెళ్తే వాళ్ళు ఊహించని విధంగా రోడ్లైనా అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలైనా కూడా ఆ వార్డులకు రోడ్లు రావనుకున్నారు. కానీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించిన తర్వాత ఈరోజు వాడవాడలో రోడ్లు, వాడవాడలో డ్రైన్లు, అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఇంకా కూడా చెప్తా ఉన్నాను పట్టణ ప్రజలకు, ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే ప్లాట్ ఉండి కట్టుకునే వారికి మట్టి, అదేవిధంగా గుడిసె ఉంటే మాత్రం తప్పకుండా ఎన్ని ఇళ్ళైనా శాంక్షన్ చేసే బాధ్యత నాది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఇంకా రాష్ట్రానికి 10 లక్షల ఇల్లు ఇస్తా అన్నాడు. అందులో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అడిగి మన నాగర్ కర్నూలు నియోజకవర్గం కానీ పట్టణాన్ని కానీ అత్యధిక ఇల్లు తెచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను.